తిరిగి అమలు చేయాలి, మైనారిటీ హక్కులు కాపాడే చర్యలు తీసుకోవాలి. అలా శ్రీ రామ్మోహన్ గారు పెన్షనర్ జిల్లా అధ్యక్షులు వారి జిల్లా అధ్యక్షులు వారిని కూడా సభా వేదిక మీద ఉన్నటువంటి వివిధ ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు, కార్మిక సంఘాలు, నాయకులు, మా వామపక్ష సంఘాలు, పార్టీల నాయకులు, సిపిఐ కానీ సిపిఎం, మైనారిటీ ఆర్గనైజేషన్స్తో సహా మన ముందు మీరు కూర్చున్నటువంటి మిత్రులారా, సలాం వాలేకుం. ఈరోజు మా డాక్టర్ ఉస్మాన్ గారు బహుశా చాలా సుదీర్ఘంగానే ఈ అమలు కాబోతున్నటువంటి వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 గురించి చాలా విషయాలు చెప్పడం జరిగింది. బహుశా సాధారణంగా అర్థమయ్యేటటువంటి భాషలో, రీతిలో డాక్టర్ గారు చెప్పారు. అదేవిధంగా బహుశా నేను చాలా మీటింగ్స్ కూడా ఈ చట్టం మీద మాట్లాడుతున్నాను. కానీ నిజామాబాద్ జిల్లాలో ఇంత ఓవర్వెల్మింగ్గా అన్ని రకాల భావజాలాలు ఉన్నటువంటి వ్యక్తులందరము ఒక దగ్గర కూర్చోవడం అనేటటువంటిది, దీన్ని బట్టి చాలా స్పష్టంగా చెప్పొచ్చు, కేంద్ర ప్రభుత్వము ఈ 2025 చట్టాన్ని వెనక్కి తీసుకుంటుంది అనేటటువంటిది చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఇది మత సామరస్యం అంటే. నిజామాబాద్ జిల్లా బహుశా నేను అనుకోవడము ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా ఒక ఆదర్శంగా నిలబడుతుందని, ఒక హిస్టారికల్ చరిత్రాత్మకమైనటువంటి ఈ శివ సభ అవుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. మిత్రులారా, మీరు చూస్తుంటారు గత కొంతకాలంగా ఈ 2025 అమెండ్మెంట్ యాక్ట్ మీద జరుగుతున్నటువంటి చర్చ, పార్లమెంట్లో జరిగేటటువంటి చర్చ కానీ, పార్లమెంట్లో వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీతో సహా మిగతా అనేక పార్టీలు చాలా విస్తృతంగా ఈ చట్టాన్ని ఎందుకు విత్డ్రా చేసుకోవాలి, ఈ చట్టము, ఈ కొత్త 2025 యాక్ట్ ఏ రకంగా ఇది రాజ్యాంగ విరుద్ధము, ఏ రకంగా ఇది ప్రాథమిక ప్రతి ఒక్క పౌరుడికి కల్పించినటువంటి, ఈ దేశంలో రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులు, ఈ సంవిధానంలో కల్పించినటువంటి హక్కులు, మంది యొక్క ఆశయాలు, ఆస్పిరేషన్స్ ని స్వతంత్రం వచ్చిన తర్వాత వీటన్నిటినీ రాజ్యాంగంలో క్రోడీకరించబడ్డాయి. అవే ఈరోజు మన భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అని చెప్పి మనం మాట్లాడుకుంటుంటాం. చరిత్రలో ఎక్కడ కూడా ఏ పాలకులు ప్రజల మీద ప్రేమతో హక్కులు ఇవ్వలేదు. No ruler in this country has given the rights out of the love. ప్రజల మీద ప్రేమ ఉండి, అయ్యో ప్రజలకు హక్కులు ఇవ్వాలి, ప్రజలు సుఖంగా ఉండాలి, సమాజంలో సమానత్వం రావాలి అనేటటువంటి కోణంతో ఏ పాలకుడు కూడా హక్కులు ఇవ్వలేదు. ఆ బ్రిటిష్ రాజ్యం, బ్రిటిష్ పరిపాలన నుంచి మొదలు పెడితే నిన్న మొన్నటి వరకు హక్కులు వచ్చినాయంటే, హక్కులు రాజ్యాంగంలో రావచ్చు, ప్రజల పక్షాన ఉండే చట్టాలు కూడా ఎట్లా వచ్చినాయంటే అవి పోరాటాల ద్వారానే వచ్చినాయి, ప్రజల పోరాటాల ద్వారానే వచ్చినాయి. ప్రజలు పాలకులను వంచి ప్రజలు చేసినటువంటి పోరాటాలకు తప్పని పరిస్థితులలో చట్టాలు తీసుకొచ్చినటువంటి ఒక చరిత్ర
ప్రజల యొక్క ఆకాంక్షలు ఎప్పుడైతే డిమాండ్ రూపంలో సమాజంలో పెద్ద ఎత్తున ఒక ఉద్యమాలు వస్తున్నటువంటి క్రమంలోనే చట్టాలు ముందుకు వస్తాయి. ఉదాహరణకి ఈ 2 రాష్ట్రాలలో ఏ చట్టాలైతే హక్కులను కాలరాసేటటువంటి చట్టాలు వస్తున్నాయి, ఏ చర్చ జరగకుండా ఎలాంటి డిబేట్ జరగకుండా పార్లమెంట్లో ఈరోజు అసెంబ్లీలలో అలాంటి చట్టాలు వచ్చేటటువంటి ఒక నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. అవన్నిటిని కూడా వెనక్కి తీసుకునేటటువంటి ఒక ప్రయత్నం సాగుతూ ఉంది. అవి కార్మికులు కావచ్చు, పౌర హక్కులు కావచ్చు, ప్రజాస్వామిక హక్కులు కావచ్చు, మానవ హక్కులు కావచ్చు. ఉదాహరణకు ఈరోజు యుఏపిఏ లాంటి డ్రకోనియన్ చట్టాలను వీటిని చాలా బలపరుస్తూ ఈరోజు మనం ఏదైనా విషయాన్ని మాట్లాడితే ఒక పొలిటికల్ డిసెంట్ మాట్లాడినా కానీ ఈరోజు దాన్ని ఒక క్రిమినల్ కింద కేసులు పెట్టేటటువంటి చట్టాలను ఈరోజు ముందుకు తీసుకురావడం జరుగుతుంది మిత్రులారా. అయితే ఈరోజు మనకు ఒక కాంటెక్స్ట్, ఇది ఒక సందర్భం. ఈరోజు వక్ఫ్ అమెండ్మెంట్ 2025 యాక్ట్ ఇదేమి ఒక కొత్త చట్టాన్ని యాజ్ ఇట్ ఈస్ గా తయారు చేసినటువంటిది కాదు. ఉన్నటువంటి చట్టంలో అనేక సవరణలు జరుగుతూ ఇప్పుడు ఇది ఒక అమెండ్మెంట్ ద్వారా 2025 కింద తీసుకురావడం జరుగుతుంది. అయితే ఈ చట్టాన్ని ఎందుకు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. మేధావులు, ప్రజాస్వామికవాదులు, ఇంటెలెక్చువల్స్, రీసెర్చ్ స్కాలర్స్, విద్యార్థులు, ముస్లిం కమ్యూనిటీలలో ఉండేటటువంటి పార్టీ కేంద్రంలో వచ్చిన తర్వాత మైనారిటీస్కి సంబంధించినటువంటి ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 25 కానీ, ఆర్టికల్ 26 కానీ, ఆర్టికల్ 300 క్యాపిటల్ ఏ కానీ, వీటన్నిటిని చాలా సిస్టమాటిక్ గా డైల్యూట్ చేస్తున్నటువంటి ఒక ప్రాసెస్ మనం చూడాలి. మీకు ఉదాహరణ చెప్తున్నాను. కేంద్రంలో మైనారిటీస్ కోసము ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 5 స్కీములు. ఎందుకంటే ముస్లిమ్స్ మైనారిటీస్ హావ్ బీన్ ట్రీటెడ్ యాజ్ సోషల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్. వీళ్ళకి సంబంధించినటువంటి 5 ప్రధానమైనటువంటి స్కీములు. మౌలానా ఆజాద్ నేషనల్ స్కాలర్షిప్ స్కీమ్ విత్డ్రా చేసేస్తున్నారు. అదే రకంగా there is a scheme called providing monetary benefits to the madrasa minority institutions. అది విత్డ్రా చేసేస్తున్నారు. లీగల్ ఫ్రీ ఎడ్యుకేషనల్ లోన్స్ అవి విత్డ్రా చేసిన దాదాపుగా 5 ప్రధానమైనటువంటివి వేల కోట్లతో ఉన్నటువంటి ఈ స్కీమ్స్ ఈరోజు ముస్లిం మైనారిటీ బిడ్డలకి విద్యాపరంగా మొత్తంగా కూడా ఈ స్కీమ్స్ విత్డ్రా చేయడం అనేటటువంటిది జరిగింది. ఈరోజు ఒక అమెండ్మెంట్ యాక్ట్ ను ఒక్కసారి మనం చూడగలం. సుదీర్ఘమైనటువంటి ఒక ప్రయాణం చూడండి. ఏ రకంగా సిస్టమాటికల్లీ ది మైనారిటీస్ రైట్స్ ఆర్ బీయింగ్ డిస్క్రిమినేటెడ్, ది మైనారిటీస్ రైట్స్ ఆర్ బీయింగ్ స్లోలీ విత్డ్రాన్. రెండో అంశానికి వస్తే మైనారిటీస్, మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీస్ కేటాయించినటువంటి బడ్జెట్ 20% ఆఫ్ ది బడ్జెట్ ని కూడా ఖర్చు చేయనటువంటి ఒక పరిస్థితి మీకు కనబడుతుంది చూడడానికి. We have allotted minorities some 3,500 crores, but when it comes to the expenditure, there's not less than 20%. ఇది బడ్జెట్, ఇది ఎడ్యుకేషన్ సంబంధించింది అని ఇంకా వేరే ఆస్పెక్ట్స్లలో బడ్జెట్ కేటాయి. మూడో అంశము, ఈ మధ్యకాలంలో వాళ్ళకు బడ్జెట్ కూడా కేటాయించకుండా పూర్తిగా అలొకేషన్ ఆఫ్ బడ్జెట్ కూడా మైనారిటీ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అది కూడా పూర్తిగా తగ్గించేసినారు. ఇట్లా సిస్టమాటికల్లీ, ఎందుకంటే భారత రాజ్యాంగంలో, సంవిధానంలో వి సే దట్ వి ది పీపుల్ ఆఫ్ ఇండియా, మేము భారత ప్రజలము, constitute India into a sovereign, socialistic, secular, democratic and republic. ఒక సెక్యులర్ అనేటటువంటిది ఒక బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. లౌకికవాదం అనేటటువంటిది ఎంత బేసిక్ స్ట్రక్చరో
అందులో అన్ని మత సామరస్యంతో అన్ని మతాలకి సరైనటువంటి ఒక ప్రాధాన్యత ఇవ్వాలనేటటువంటిది భారత రాజ్యాంగంలో ఏ పాలకులైనా పాటించాల్సినటువంటి. ఇంకొక విషయం మీకు చెప్పదలుచుకున్న, ఈరోజు ఒక వారం 10 రోజుల క్రితం సుప్రీంకోర్టులో పార్లమెంట్లో చేయాల్సినటువంటి ప్రయత్నాలు అన్ని చేసినప్పటికీ బిల్ పాస్ కాగానే సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లా పిటిషన్స్ అనేక సంఘాలు ఫైల్ చేసినాయి. అనేక సంఘాలలో ఎంఐఎం ఫైల్ చేసింది, అనేక మిగతా మహారాష్ట్ర, బీహార్ నుంచి అనేక మంది ఫైల్ చేస్తూ ప్రధానంగా కూడా హక్కుల సంఘం ఏపీసీఆర్ ఎట్లా ఇది రాజ్యాంగ విరుద్ధము, ఎట్లా ఇది ప్రాథమిక హక్కులకు విరుద్ధం అని చెప్పి ఏపీసీఆర్ కూడా సుప్రీంకోర్టులో ఈ అమెండ్మెంట్ యాక్ట్ ని ఛాలెంజ్ చేయడం జరిగింది. అయితే మొట్టమొదటిగా ఒక 10-15 రోజుల క్రితం వచ్చినప్పుడు జడ్జిలు కొన్ని చాలా ఆసక్తికరమైనటువంటి ప్రశ్నలు వేస్తారు. అందులో ఒక ప్రశ్న మీకు చెప్పినది చట్టంలో ఉండేటటువంటి ఎందుకు మనము వ్యతిరేకించాలి, ఎందుకు ఈ చట్టం అప్రజాస్వామికం అని చెప్పి మాట్లాడుకోవడం చాలా సులభంగా ఉంటుంది. జడ్జి గారు జస్టిస్ కర్ణా మొన్ననే రిటైర్డ్ అయ్యారు. బిఫోర్ హిస్ రిటైర్మెంట్ అతను ఒక ఇది ఫస్ట్ టైం బెంచ్ మీద రాగానే అడిగినట్టు, చూడబ్బా, అదే హిందూ మత సంస్థలలో ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్ ఇంకేమైనా యాదగిరి గుట్ట, శ్రీశైలం, ఏదైనా ఈ బోర్డులలో can you allow the non-Hindus to be the members of that temple? ఈ ప్రశ్నకి జవాబు చెప్తే, ఎందుకంటే భారత రాజ్యాంగంలో ప్రధానమైన సూత్రం ఏంటంటే డిస్క్రిమినేషన్ ఉండకూడదు, అంటే వైరుధ్యం ఉండవు. నువ్వు ఉంటే ప్రతిదీ రూల్ ఆఫ్ లా అప్లై చేయాలి. నువ్వు నీకొక నీతి నాకొక నీతి అనేటటువంటిది ఉండకూడదు. ఆ ప్రశ్నకు జవాబు లేకుండే. ఇంకొకటి ఆస్పెక్టు, సహజ సిద్ధమైనటువంటి ప్రాపర్టీ రైట్స్లలో నాకొక ప్రాపర్టీ, నాకొక ఈ పెన్ను ఉంది ఉదాహరణకు, నాకు నచ్చితే నేను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. ఐ హ్యావ్ ఎ ప్రాపర్టీ బిఫోర్ మై డెత్, ఐ కెన్ గివ్ ఇట్ టు ఎనీబడి. సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ నేను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. నా కొడుకైనా ఇవ్వచ్చు, కూతురికైనా ఇవ్వచ్చు, లేకపోతే ఐ కెన్ గివ్ ఎనీ ట్రస్ట్. నాకు నచ్చితే ఎవరికైనా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు అంటే వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ ఈసారి ఇందులో నియమం పెట్టింది ఏంటంటే నాన్ ముస్లిం కెనాట్ గివ్ ఏ వక్ఫ్. ఈరోజు ఏ స్థాయి ఎక్కడ ఉన్నాం మనం? ఈరోజు న్యాయంలో, న్యాయ సూత్రాలలో ఎంతో చాలా అడ్వాన్స్గా ఉన్నటువంటి మనము ఈరోజు నువ్వు ఇవ్వకూడదు, ఓన్లీ ముస్లిమే ఇవ్వగలగాలి, అది కూడా ముస్లిం 5 years ముస్లిం ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వ్యక్తి ఇవ్వాలనేటటువంటి సూత్రం తేవడం అంటే ఈ ప్రశ్నకు జవాబు లేదు. ఏ న్యాయ సూత్రాలు కూడా దీన్ని సమర్థించవు, న్యాయబద్ధంగా చెప్పవు. కోర్టు ఆ రోజు ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చే ముందు, ఇంట్రీమ్ ఆర్డర్ అంటే తాత్కాలికంగా నేను దీన్ని, ఈ చట్టాన్ని మీరు అమలు చేయడానికి వీలు లేదని చెప్పి ఒక ఆర్డర్ రాయబోతారు. ఆ ఆర్డర్ రాసే ముందు ప్రభుత్వం వైపు ఉన్నటువంటి సాలిసిటర్ జనరల్ మాకు కొద్దిగా టైం ఇవ్వండి, మేము అన్నీ మళ్ళీ ఒకసారి వస్తామంటే ఆర్డర్ ఇవ్వకుండా కానీ ఓవరాల్ ఒక మాట చెప్పి మళ్ళీ బహుశా రేపటి పడింది, రేపు వస్తుందని. సరే, న్యాయ వ్యవస్థ మీద ఈరోజు మన భారతదేశంలో మన పౌరులకి అందరికీ చాలా బలమైనటువంటి ఒక ప్రగాఢ విశ్వాసం ఉంది. చాలా మంది న్యాయమూర్తులు న్యాయ వ్యవస్థనే కదా ఈరోజు కాపాడేది అనేటటువంటి ఉంటుంది. కానీ నేను న్యాయవాదిగా, ఒక సీనియర్ న్యాయవాదిగా గత 30 ఏళ్ళ నుంచి నేను న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు, హైకోర్టులో వస్తున్నటువంటి తీర్పులు చూసిన తర్వాత ఒక విషయం అయితే నేను మీకు చెప్పదలుచుకున్నానంటే, న్యాయ వ్యవస్థ ఈ మధ్యకాలంలో చూస్తే ఫెయిల్యూర్సే ఉన్నాయి తప్ప ప్రజల పక్షాన నిలబడ్డటువంటిది చరిత్ర లేదు. అందుకే మీకు నిన్న మొన్న చూస్తుంటారు 2 రోజుల క్రితం బేలా త్రివేది అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జి. ఆమె సుప్రీంకోర్టు చరిత్రలోనే మామూలుగా ఒక జడ్జి రిటైర్డ్ అయితే ఒక ఫేర్వెల్ పార్టీ ఉంటుంది. అందులో ఒక స్త్రీ రిటైర్డ్ అయిన తర్వాత
సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మేము ఈవిడకు ఫేర్వెల్ ఇవ్వదలుచుకోలేదని చెప్పి ఒక ప్రకటన ఇచ్చింది, ఫేర్వెల్ కూడా ఇవ్వలేదు. అంటే చూడండి, ఈరోజు ఫేర్వెల్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే కనీసం ఏ ప్రాథమిక హక్కులు, ఏ జీవించే హక్కు గత 20, 30, 40 సంవత్సరాల నుంచి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులన్నింటినీ కూడా ఆవిడ రివర్స్ చేసింది. రివర్స్ అంటే మీకు అర్థం కావాల్సింది చాలా సింపుల్ గా, బెయిల్ అనేటటువంటిది ఒక రైట్ అయ్యా, జైలు అనేటటువంటిది ఎక్సెప్షన్. ఒక వ్యక్తి మీద నేరం అనేటటువంటిది, ఆరోపణ అనేటటువంటిది రుజువయ్యే వరకు వాడు ఇన్నోసెంట్ ఆ వ్యక్తి. అలాంటి వ్యక్తికి నువ్వు జైల్లో ఎక్కువ రోజులు పెట్టుకోవడానికి వీలేదు. జైల్లో నుంచి ఇమీడియట్ గా బెయిల్ ఇవ్వాలి యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ అని ఉన్నటువంటి రూల్ ని ఈవిడ ఏం చేసిందంటే రివర్స్ చేస్తూ జైలు అనేటటువంటిది రూల్ గా చేసింది, బెయిల్ అనేటటువంటిది ఎక్సెప్షన్ చేసింది. అందుకే ఈరోజు జైళ్లలో అనేక మంది మేధావులు, బుద్ధిజీవులు, విద్యార్థులు మగ్గుతున్నటువంటి ఒక వాస్తవ స్థితి, దుర్మార్గమైనటువంటి స్థితి ఈరోజు మనం చూస్తున్నాం. మీరు చూశారు సాయిబాబా లాంటి వ్యక్తి ఎట్లా జైళ్లలో దాదాపుగా 9 ఏళ్ళు ఉండి మరణించాడు. ఉమర్ ఖాలిద్ చూడండి, ఒక విద్యార్థి, జేఎన్యూ విద్యార్థి, ఈరోజు దాదాపుగా 6 సంవత్సరాలైంది. ఆయన చేసిన నేరమేమి ఈరోజు దాదాపుగా 6-7 ఏళ్ల నుంచి జైల్లో బెయిల్ లేకుండా జైల్లో ఉంటున్నాడు. సరే, అయితే మనం వక్ఫ్ ఈ అమెండ్మెంట్ యాక్ట్ వస్తే ఒకటి మనం అందరం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మెజారిటేరియన్ హిందూ సోదరులు కావచ్చు, మన ముస్లిం మిత్రులు కావచ్చు, ఇతరులు కావచ్చు, ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటటువంటిది ఏ ఒక్క ముస్లింకి సంబంధించినటువంటి సమస్య కాదు. దిస్ ఇస్ నాట్ కన్సర్న్ ఓన్లీ టు ద ముస్లిం, బట్ ఇట్ కన్సర్న్ టు ది ఎంటైర్ కంట్రీ. ఈ చట్టాన్ని వ్యతిరేకించడం అంటే ఒక లౌకికవాదాన్ని బలపరచడం అనేటటువంటిది మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి. ఈ చట్టాన్ని మనము వ్యతిరేకించడం అంటే అణచివేతను వ్యతిరేకించడం. ఈ చట్టాన్ని మనం వ్యతిరేకించడం అంటే ఒక ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం అనేటటువంటిది భారతదేశంలో మనం గుర్తించాల్సినటువంటి విషయం. ఒక ప్రజాతంత్రమైనటువంటి చట్టాలను తీసుకురావాల్సినటువంటి పాలకులు ఈరోజు సిస్టమేటిక్ గా వక్ఫ్ అధికారులను, వక్ఫ్ ప్రాపర్టీస్ ని మొత్తంగా కూడా డైల్యూట్. ఎందుకంటే నేను మీకు ఒక విషయం చెప్తాను, ఇందులో చాలా మంది మాట్లాడి ఆ ట్రైబ్యునల్ కమిషనర్ ఉంటుంది, దానికి ఒక వ్యవస్థ ఉంది, బోర్డు ఉంది. వాళ్ళ ఇందులో మొత్తంగా కూడా ప్రాపర్టీస్ ని యూజర్స్ పేరుతోటి మీరు ప్రతి ప్రాపర్టీ ఈరోజు డాక్యుమెంటేషన్ అనేటటువంటిది మనకు కనపడదు. కలెక్టర్కు పూర్తిగా అధికారాలు ఇవ్వడం అనేటటువంటిది, ఒక మైనారిటీ రిలీజియస్ రైట్స్ ఆర్టికల్ 25, 26 అనేటటువంటిది చాలా బలంగా గుర్తిస్తుంది. వాళ్ళకి సంబంధించినటువంటి మత సామరస్యం కానీ మత కార్యక్రమాలలో ప్రభుత్వాల జోక్యాన్ని మనం ఆపాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ప్రభుత్వాల బ్యూరోక్రసీ, స్టేట్ ఎగ్జిక్యూటివ్ యొక్క పవర్, దే ఆర్ మోర్ యూజింగ్ ఇట్ దాన్ ద పీపుల్స్ రిప్రజెంటేషన్. అది ఏ చట్టాలైనా కానీ ఈ మధ్యకాలంలో చూస్తే రిటైర్డ్ అయిన ఐఏఎస్ ఆఫీసర్లు, మీరు ఇప్పుడు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు రైల్వే కోర్ట్స్ కానీ, రిటైర్డ్ అయిన ప్రతి చోట కూడా ఈ రిటైర్డ్ అయిపోయి ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని సూపర్వైజరీ పవర్ పెట్టి తీసుకెళ్లేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల జరిగేది ఏంటంటే మొత్తంగా మైనారిటీస్ ఉండేటటువంటి అధికారాలు రేపొద్దున వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూషన్స్ ని ఎఫెక్టివ్ గా నడుపుకోవాల్సినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ని మొత్తం డైల్యూట్ చేసి వాళ్ళను రాజకీయంగా మొత్తంగా ఏంటంటే దీన్ని ఎన్నుకున్నటువంటి ఒక పెద్ద నేపథ్యాన్ని మనం అర్థం చేసుకుంటే ఏంటంటే మైనారిటీ ముస్లిమ్స్ ఈ దేశంలో ఒక రాజకీయంగా ఎదగకుండా, పొలిటికల్ ఐడెంటిటీ డెవలప్ కాకుండా ఒక నామమాత్రమైనటువంటి వ్యక్తులుగా ఉండేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఈరోజు మా న్యాయ వ్యవస్థలో నేను చెప్తున్నాను, ఐఎమ్ టెలింగ్ యూ, అవుట్ ఆఫ్ 30 judges in our high court, you do not find a one judge of the minority in our high court. ఎంత దుర్మార్గం చూడండి మీరు.
ప్రజాస్వామ్యంలో అన్ని కులాలు మతాలు ప్రతి ఒక్కరు కూడా ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అనేటటువంటిది ఇవ్వాలి. ఈరోజు ఇంత పెద్ద తెలంగాణ హైకోర్టులో యూ డోంట్ ఫైండ్ వన్ మైనారిటీ జడ్జ్ హూ హాస్ బీన్ ఎలివేటెడ్ టు ది హైకోర్ట్ అంటే ఇది ఇంతకన్నా సిగ్గుచేటు ఏమీ లేదు. అనేక సందర్భాలలో నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా మాట్లాడినా, ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ ఈస్ దాట్ యూ షుడ్ అపాయింట్ ది జడ్జెస్ ఫ్రమ్ ది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అని చెప్పి పదే పదే చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి మైనారిటీస్ నుంచి కానీ దళిత సెక్షన్ నుంచి కానీ ప్రపోర్షనేట్ అపాయింట్మెంట్స్ ఎక్కడ కూడా జరగలేదు. ఎందుకంటే ఇన్హెరెంట్లీ న్యాయ వ్యవస్థ ఈస్ టోటల్లీ ఫీల్డ్ విత్ ది డామినెంట్ కాస్ట్. బ్రాహ్మణికల్ హిందుత్వ ఉన్నటువంటి జడ్జెస్ ఈరోజు పెద్దెత్తున వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళకి దళిత వర్గాల నుంచి పేద వర్గాల నుంచి జడ్జెస్ని అపాయింట్ చేయాలనేటటువంటి ఒక సోయి కూడా లేదు. సరే, ఇంత దారుణంగా ఉన్నటువంటి పరిస్థితులలో కూడా ఈరోజు ఈ యాక్ట్లో ఉన్నటువంటి ఏ కనీసం వెరీ ప్రోగ్రెసివ్ నియమ నిబంధనలు కూడా ఎలాంటివి లేదు. దీనివల్ల ఏమవుతుందంటే ల్యాండ్స్ అక్వైర్ చేసుకునేటటువంటి ఒక రైట్ ఈరోజు ప్రభుత్వానికి వస్తుంది. దే కెన్ అక్వైర్ ది ల్యాండ్ ఈవెన్ వితౌట్ గివింగ్ ఎనీ కంపన్సేషన్. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఈ భూములకి, అన్ని భూములకి ఈరోజు నీకు డాక్యుమెంట్స్ ఉండవు, నీకు ఎక్కడ సేల్ డీడ్స్ ఉండవు. కాబట్టి ఇలాంటి డాక్యుమెంట్లు లేవు కాబట్టి వీటిని మేము ప్రభుత్వ భూముల కింద తీసుకుంటాము. ఇవి ప్రాజెక్టుల పేరుతోటో లేకపోతే ఇంకో పేరుతోటో లేకపోతే రేపొద్దున అవసరమైతే ఇథనాల్ లాంటి కంపెనీలను మీ నిజామాబాద్లో కూడా 10 ఇథనాల్ కంపెనీలు వచ్చేస్తాయి, లేకపోతే ఇంకొక కంపెనీలు వచ్చేసి వీటికి ఇచ్చేసేటటువంటి ఒక ప్రమాదం ఉంది. కాబట్టి ఈరోజు చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఒక ప్రజాస్వామిక వాదులుగా ఈరోజు న్యాయ వ్యవస్థ మీద మనము రేపు వచ్చే న్యాయ వ్యవస్థ మనకు తీర్పు వస్తుందని చెప్పి ఎలాంటి మీరు గొప్ప ఆశలు కానీ నమ్మకాలు పెట్టుకొని మనము ఉద్యమం చేయకుండా మనము ఖాళీగా ఉండాల్సినటువంటి ఒక పరిస్థితి రాకూడదు. చరిత్రలో ఎప్పుడైనా కానీ మీరు ఇక్కడ చాలా సీనియర్లు ఉన్నారు, చరిత్రలో ఎప్పుడైనా కానీ సుప్రీంకోర్టు అయినా హైకోర్టులో ఉన్నటువంటి జడ్జిలు బయట ఎప్పుడైతే ప్రజా ఉద్యమాలు ఉంటాయో, బయట ఎప్పుడైతే ప్రజలు బలంగా ఉద్యమిస్తుంటారో, ఉద్యమించినప్పుడే తీర్పులు ప్రజలకు అనుకూలంగా వచ్చినటువంటి ఒక చరిత్ర ఉంది. కాబట్టి ఇందులో ఏదో కోర్టు రేపో ఎల్లుండో మనకు తీర్పు ఇస్తుందని చెప్పి మీరు అలా అనుకోతూ మనమందరం పెద్దెత్తున శాంతియుతంగా పెద్దెత్తున ప్రొటెస్ట్ రూపాలు తీసుకోవాలి. ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటటువంటిది ఒక ప్రజాస్వామికమైన యాక్ట్ అని చెప్పాలి. అదే రకంగా ఇది పూర్తిగా ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 14, 15, 21, 29, 32 అనేటటువంటి ప్రాథమిక హక్కులకు ఇది విరుద్ధం అనేటటువంటిది చెప్తూ, ఇది ఏదో ఒక ముస్లింలకు సంబంధించింది కాదు, ఇది ఒక పెద్ద ఎత్తున ఒక అన్యాయాల మధ్య పోరాటం అనేటటువంటిది మనమందరం చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా బాధ్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా నసీర్ గారు, మా యొక్క లెక్చరర్ తబారకులు. సో ఇప్పుడు పిల్లలందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. చాలా సంతోషం. రఘునాథ్ గారు చాలా మంచి విషయాలు, మన అందరం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా చక్కగా, స్పష్టంగా, నీట్గా మనందరికీ అర్థమయ్యే రీతిలో మాట్లాడుతూ వచ్చారు. వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలండి. దీన్ని మేము మిమ్మల్ని అభినందిస్తున్నాం. ఇంత చక్కని విషయాలు, నిజంగా అన్ని విషయాలు క్లియర్గా మాకు అర్థమయ్యేటట్లుగా చెప్తూ వచ్చారు. అట్లనే మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ, ఆయా మతాల అలాగే ఉద్యమకారుల సంఘ అధ్యక్షులకి, సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. సమయం ఇచ్చిన హుస్సేన్ గారికి, అధ్యక్షుల వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. నేను తెలంగాణ యునైటెడ్ ఫాస్ట్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులుగా ఉంటూ ఉన్నాను. నా పేరు రెవరెండ్ బి జకరియా ఆనంద్. మరి నాతో పాటు సీనియర్ దైవ సేవకులు కూడా జోసెఫ్ గారు, అరుణ్ గారు, అలాగే జాన్ సామెల్ గారు, సన్నీ గారు, ఈ విధంగా చాలా మంది మేము సభ్యులుగా వచ్చాము. చాలా చక్కని విషయాలు, ముఖ్యంగా వక్ఫ్ బోర్డుకు సంబంధించిన వివరణ
మేము ఈ రోజు క్లారిటీగా తెలుసుకున్నాం. నిజం చెప్పాలంటే సార్ చెప్తూ వక్ఫ్ బోర్డు అంటే ఏంటి అనేది చెప్పినప్పుడు మాకు చాలా సంతోషం అనిపించింది. నిజంగానే హృదయపూర్వకంగా దేవుని కొరకు ఇచ్చినటువంటి ఆస్తులు దేవునికే సంబంధించినవై ఉండాలి. ఎలాంటి ప్రభుత్వ అధికారాలు ఉండటానికి వీల్లేదు. ఎందుకనంటే మన దేశం లౌకిక రాజ్యం. అవునంటారా కాదంటారు? లౌకిక రాజ్యంలో మనకు హక్కులు ఉన్నాయి. ఈ హక్కులను అది మతపరమైన హక్కులు అవ్వచ్చు, జాతిపరమైన హక్కులు అవ్వచ్చు, కులపరమైనటువంటి హక్కులు అవ్వచ్చు, ప్రతి హక్కుని ఉపయోగించుకునే బాధ్యత మన మీద ఉన్నది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. కనుక ఇటువంటి హక్కులను హరించే బాధ్యత ఎవరికి లేదు. దానిని మనం నిర్వర్తించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ముఖ్యంగా ప్రభుత్వాలు ప్రజల యొక్క మంచి కొరకు, లేకపోతే ప్రజల యొక్క బాగు కొరకు, ప్రజల యొక్క క్షేమం కొరకు ఏమైనా జోక్యం చేసుకోవాలి. కానీ మతపరమైన వీటి అన్నిటి విషయంలో జోక్యం చేసుకుని మరి వాటిని అంటే దేవుని కొరకు ప్రేమపూర్వకంగా ఇచ్చినటువంటి ఆస్తుల్ని వెనక్కి తీసుకోవటం అనేది ఖచ్చితంగా క్రైస్తవ సంఘాల పక్షమున, జిల్లా పక్షమున మేము ఖండిస్తున్నాము. మనం అందరం ఖండించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. సార్ చెప్పినట్లుగా ఉద్యమం అంటే ప్రజల నుండి వచ్చినటువంటి ఉద్యమంతోనే ప్రతి చట్టము నిరూపించబడింది. అలాగే మనం అందరం కలిసి అందరికీ న్యాయం జరిగేటట్లుగా రానున్న దినాల్లో ఏ ఉద్యమంలోనైనా మేమందరం పొందుతాం, సహకరిస్తామని చెప్పడానికి నేను గర్విస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఏర్పాటు చేసిన ముస్లిం పర్సనల్ లా బోర్డు జేఏసీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రఘునాథ్ సార్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సమస్య పెద్దది చిన్నదని కాదు, సమస్యలు సృష్టించడం, దాన్ని బట్టి మనం దింపడం, ఇది ప్రభుత్వం యొక్క ఎజెండా. వాళ్ళు ఎజెండాను సృష్టిస్తున్నారు, ఆ ఎజెండా చుట్టూగా మనం తిరుగుతూ ఉన్నాం. ముఖ్యంగా ఈ దేశం సెక్యులర్ దేశం ఉండాలని కోరుకున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు గర్వపడుతూ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ లేదా త్రిబుల్ తలాక్ ఇతర ఏ అంశంను తీసుకున్నా కానీ మెజారిటీ అయిన హిందువులకు దీంతో హిందువులకు ఏదో లాభం జరుగుతున్నదని ఒక భ్రమ కనిపించి, ముస్లింస్ ని మేము దబాయిస్తున్నామని భ్రమ కల్పించి ఓట్లు తీసుకునే ఎజెండా ఇది మేజర్గా डिटेल और इन डेप्थ स्टडी होना इसके ऊपर, क्योंकि ये जो बिल आ रहे ट्रिपल तलाक होंगे, वक्फ अमेंडमेंट एक्ट होंगे, इससे मेजॉरिटी हिंदुओं को क्या फायदा होता? कुछ भी फायदा नहीं होता, बल्कि सोसाइटी में ये फैला है कि इससे हिंदुओं को फायदा हो रहा, हम मुसलमानों को दबा रहे। लिहाजा ये चीज को मद्देनजर रखते हुए इंडिपेंडेंस के जब से देखे गए तो 1925 में आरएसएस बने जब से फ्रीडम मूवमेंट में उनका कोई रोल नहीं था, उनका कोई रोल नहीं था। और 2002 तक इस देश के झंडा को लोग एक्सेप्ट नहीं करे, ఈ దేశం యొక్క జెండాను 2002 వరకు యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు. ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ కానీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన అనుబంధ సంస్థలు కానీ ఈ దేశం యొక్క జెండాను యాక్సెప్ట్ చేయలేదు. అయినా కానీ ఈ దేశంలో ఇవాళ రూల్ చేస్తున్నారంటే कारण है, रीजन क्या है? अच्छे लोग पॉलिटिक्स में नहीं आते, पॉलिटिक्स हमारा काम नहीं है, सोसाइटी को अच्छा करना हमारा काम नहीं है। जब तक अच्छे लोग बन के सोसाइटी को हिंदुओं में उनको मुसलमानों के उसमें एग्जैक्टली कोऑर्डिनेशन हर मजहब में क्रिश्चियन सिख अपन मुशायरा लगाए, कवि सम्मेलन लगाए, कोई ऐसा चीज एस्टैब्लिश करोगे जिससे भाईचारे पैदा हो, कम्युनिकेशन डेवलप हो बिटवीन द कम्युनिटीज, हिंदूस और मुस्लिम्स के बीच में होंगे, क्रिश्चियंस में होंगे, सिख के बीच में होंगे, कम्युनिकेशन पैदा करो। क्योंकि वक्फ बोर्ड अमेंडमेंट के बारे में जितना भी प्रॉब्लम्स है साथ बताया रघुनाथ साहब, उसके ऊपर डेमोक्रेटिक वे में मूवमेंट चलाते हुए भी अब जकात का है, रमजान में जकात देते, उसमें भी थोड़ा बहुत हिंदुओं को और गैर मुसलमानों को हेल्प करिए आप, उससे भाईचारे की पैदा होती। ये बहुत जरूरी है, भाईचारे की पैदा करना, कम्युनिकेशन, रिलेशन, कनेक्शन भी पैदा करने की जरूरत है। क्योंकि बीजेपी का एक ही एजेंडा है, नोटबंदी करता, लाइन में ठहरा कर देता, वो एक एजेंडा दे दिया,
और एक बिल लाता, वो एक एजेंडा लगा देता, हजारों रुपए खर्च करते, राहुल गांधी साहब के ऊपर ट्रोल करते रहते, कांग्रेस वालों के ऊपर ट्रोल करते रहते, उन्हें कोई चीज पे मैसेज देते रहते, ये ट्रोल करते रहते। ये तमाम चीजों को एजुकेट करना, अवेयरनेस लाना सोसाइटी में बहुत इंपॉर्टेंट है। और वक्फ बोर्ड से मुसलमानों को नुकसान है, दूसरे कम्युनिटी को फायदा नहीं है। ऐसे एक्ट से जिससे भी फायदा नहीं है, ये एक्ट को ऐसे मीटिंग में हिंदुओं को भी 100% मालूम होता है कि वरना ऐसा हो गया कि वक्त अमेंडमेंट बिल में मीटिंग में गए, अरे इन हिंदुओं का खिलाफ, कई का खिलाफ, रोज हर सैटरडे 6 मंदिर जाता हूं मैं, कांग्रेस पार्टी में हूं, हनुमान 40 5 टाइम पढ़ता हूं मैं। हिंदू कांग्रेस पार्टी को हिंदुओं को या बीजेपी को हिंदुओं को मजहब से क्या वास्ता? पॉलिटिकल इज ए मूवमेंट, पब्लिक को काम करने के लिए। इस चीज को हाई स्कूल लेवल से लेके हर मजहब वाले एमसीसी में ज्वाइन हो, जेएमसीसी में ज्वाइन हो के, और लैंग्वेजेस, लोकल लैंग्वेज, वो तेलुगु रहने दो, कन्नड़ रहने दो, कोई भी रहने दो, लैंग्वेज भी सीखे। लैंग्वेज बैरियर होता है, बहुत अच्छा कनेक्शन क्रिएट करता है। ये चीजों को वक्फ बोर्ड से रुकने वाला नहीं है, या ट्रिपल तलाक से रुकने वाला नहीं है। और बहुत सारे एजेंडा ऐसा लाएंगे कि अपन तमाम रोजमर्रा की जो रेट्स बढ़ रहे हैं, आज पेट्रोल का बैरल क्या रेट है, क्या रेट पे देना, उस पर रेट कम नहीं करता। क्या बीजेपी हिंदुओं को 80 रुपए में, मुसलमान को 100 रुपए में देता? हिंदू भी आज परेशान है रेट से, रोजमर्रा जिंदगी में वही चक्कर में घुमा घुमा के एक नया एजेंडा देता, वो एजेंडा में अपन घुमा करेगा, यही रहता। जब तक उनसे भी एक एजेंडा हो तो बिल्कुल दो, उसके पीछे किसका मजाक, ఒక ఎజెండా సమాజంలో వదిలినప్పుడు దాని వెనకాల ఎవరి బెనిఫిట్ అవుతుంది అని తెలుసుకోనంత వరకు మనుషులు మనం మోసపోతూనే ఉంటాం. ఎవరు చెప్పారు? లెనిన్ గారు చెప్పారు. కాబట్టి ప్రతి ఎజెండాను, ప్రతి అంశాన్ని బాగా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి అవేర్నెస్ చేయాలని చెప్తుంటూ, ముఖ్యంగా యువకులు ఇవాళ బీజేపీ ఏ రకంగా అయితే మేము సమాజంలో చూస్తున్నామో, బీజేపీ ట్రోల్స్ చేసి సోషల్ మీడియా ద్వారా దాని ద్వారా యువకుల్ని అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి నిజామాబాద్ లో ఇవాళ చాలా మంది ఇంపార్టెంట్ వాళ్ళు అటెండ్ అయిన ప్రోగ్రాం కాబట్టి, పర్టికులర్ గా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన చాలా మంది పెద్దలు ఉన్నారు కాబట్టి మీరు జకాత్ విషయంలో కానీ, ఇంకా కవి సమ్మేళనం కూడా ఒక యునైటెడ్ ఫోరం దేశం పేరు మీద హిందుస్థాన్ కవి సమ్మేళనం కానీ ఏదో రకంగా కమ్యూనికేషన్ మన మధ్య కనెక్షన్ క్రియేట్ చేయాలా. తర్వాత వక్ఫ్ బిల్ కు సంబంధించి ఎప్పుడు కూడా మీ కానీ ఒకటే ఒక చిన్న వారికి పెద్దలు నమస్కారం తెలుసుకుంటూ వచ్చిన, ఈ దేశంలో చాలా చాలా రూల్స్ హక్కులు పోరాటంతోనే వచ్చాయి, కానీ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయకుండా కూడా చాలా హక్కులు ఇచ్చింది. అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటున్నాం. మరి వక్ఫ్ బోర్డు ఏదైతే ఉందో, ఈ వక్ఫ్ బోర్డు ఉన్నటువంటి ప్రాపర్టీని సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంచాల్సినటువంటి ఆలోచన విధానాలతోటి ఈ సవరించడం జరిగిందన్న విషయము ఇక్కడ అర్థమవుతుందను. ఈ బిల్లులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా భారత రాజ్యాంగం అతిపెద్ద లౌకిక రాజ్యాంగం, సెక్యులర్ కంట్రీ. 42 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగా 42వ రాజ్యాంగ సవరణ ప్రియాంబుల్ భారత రాజ్యాంగం మొదటిగా ఉన్నటువంటి దాన్ని తెలుగులో రాజ్యాంగ పీఠిక అంటారు. భారత ప్రజలైన నేను భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యం, సర్వసత్తుగా ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగంగా ప్రకటించుకుంటున్నటువంటి ఆ ప్రియాంబుల్ ఏదైతే ఉందో, ఈ ప్రియాంబుల్ అంటే పీఠిక, ఈ మొత్తం రాజ్యాంగంలో సారాంశాన్ని దీని ప్రియాంబుల్ అంటారు. ఈరోజు మరి భారత రాజ్యాంగంలో ఒకసారి మనం అర్థం చేసినట్లయితే, భారత రాజ్యాంగంలో 25 నుంచి 30 మట్టుకు భారత పౌరులకి ఇచ్చినటువంటి 12 స్టేట్స్ దీన్ని యాంటీ చేయడం జరిగింది. ఇంకోటి లేడీస్ పెద్ద ఎత్తున పబ్లిక్ మీటింగ్ ఉంది 28 నాడు. అదేవిధంగా 30 తేదీ నాడు బహిరంగ సభ ఉంది. ఈద్గా, కొత్త ఈద్గా ఏది ఉందో ఇలా అక్కడ పబ్లిక్ మీటింగ్ ఉందండి 30th నాడు.
ఆ తర్వాత జూన్ 1 లోపల ధర్నా కార్యక్రమం ఉన్నాయి. అంటే మీరు దయచేసి సజెషన్స్ ఇవ్వండి, ఏ రకంగా ఏంటంటే ఈ చట్టాన్ని మనం వెనక్కి తీసుకునే విధంగా మనం వారికి ఒత్తిడి తీసుకురావచ్చు అన్న విధంగా ఇంకా చాలా విషయాలు స్పష్టంగా మనం ముందుకొచ్చాయి. కాబట్టి దయచేసి, ఎందుకంటే షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు ఒక నిమిషం ఎందుకంటే ఏమైనా సజెషన్ ఇవ్వండి, లేకపోతే అందరూ మాట్లాడాలంటే చాలా కష్టం ఉంటుంది. కాబట్టి ఆవిష్కరించారు. ఆ రాజ్యాంగం ప్రకారం అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు ఒక లక్ష్యంగా ఉన్నది. రాజ్యాంగం గొప్పదాన్ని అన్నింటికంటే. అదే సమయంలో రాజ్యాంగం చెప్తుంది ఈ దేశంలో ప్రాచీన కాలంలో ఉన్న కట్టడాలు, అది ఏ మతానికి సంబంధించినవి, అది గుడి అయినా, మసీద్ అయినా, చర్చ్ అయినా, అది పరిరక్షించబడాలా, ఉంచకూడదు. ఏదన్నా మరమ్మతులు కూడా చేయమని చెప్తుంది. ఎవరి ప్రాపర్టీ వాళ్ళకి దక్కాలి. ఒకరి ప్రాపర్టీ ఎవరు జోక్యం చేసుకుంటారు. యాజ్ ఏ హెడ్ మాస్టర్గా, ఎంఏ హిస్టరీ చదివిన స్టూడెంట్గా సవినంగా అందరికీ అప్పీల్ చేస్తున్నాం. ఈ దేశంలో దేవాలయాలు, మసీదులు, చర్చిలు కంటే విశ్వవిద్యాలయాలు, హాస్పిటల్ బలోపేతం కావాలని పిలుపునిస్తున్నాం. ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వారు ఏర్పాటు చేసినటువంటి ఈ మహోన్నతమైన కార్యక్రమానికి విచ్చేసిన సమస్త బహుజనులకు, నాయకులకు, కార్యకర్తలకు అందరూ కూడా నా యొక్క నీలి వందనాలు. నా పేరు రమేష్ రావణ్. నేను భీమాని, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు ఇన్ఛార్జిని. మరియు ఇక్కడ ఉన్న సమస్త బహుజన సోదరులందరి ఐక్యత, ఏకత, వారు ముక్త కంఠంతో ప్రతి ఒక్కరూ తమ తమరి అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఈరోజు ముస్లిం లా బోర్డు తీసుకున్న ఈ కార్యక్రమానికి మద్దతు తెలియజేస్తున్నందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. అయితే అంబేద్కర్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భిన్నత్వంలో ఏకత్వం అనేది, లౌకిక సామ్రాజ్యం అనేది మనకు భారత రాజ్యాంగం ద్వారా అందించడం జరిగింది. దాన్ని తూట్లు పొడుస్తూ మనువాద, అగ్రవర్ణాల మనువాద, బ్రాహ్మణ మనువాద పార్టీ, బీజేపీ పార్టీ ఈరోజు కేంద్రంలో వాళ్ళ యొక్క బలాన్ని ఉపయోగిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని సైతం బోర్త కొట్టించి వాళ్ళకు అనుకూలమైన తీర్పుల్ని తీసుకురావడం, ఇటు దళితుల్ని, అటు ముస్లింలని, ఇటు క్రిస్టియన్లని, సమస్త బౌద్ధులను అంచనాకు గురి చేస్తున్నారు. కాబట్టి మనం ముక్త కంఠంతో ఏకమై బౌద్ధ రాజ్యానికి, బౌద్ధ రాజ్య స్థాపనకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన ముస్లిం నాబోటి పెద్దలకి మరియు నాకు ముందుగా మాట్లాడిన అన్నలకు అందరికీ के मसालिक के लोग यहाँ जमा हैं। बरादरान वतन का भी एक बहुत बड़ा इज्तिमा यहाँ पे नजर आ रहा है। आप सबका यहाँ जमा होना इस बात की उम्मीद दिलाता है कि जब कभी हमारे इस प्यारे मुल्क हिंदुस्तान को जिस पटरी पे इस मुल्क के आज़ाद करवाने वालों ने छोड़ा था, चाहे वो गांधी जी हो, चाहे वो बाबा साहेब अम्बेडकर हो, चाहे वो मौलाना अबुल कलाम आज़ाद हो, चाहे वो मौलाना हुसैन अहमद मदनी हो, चाहे वो भगत सिंह हो, इन लोगों ने जो उसूल, जो ज़ाब्ते और जो सिद्धांत हमें इस मुल्क के लिए दिए थे, जो कोई भी इस मुल्क को उस पटरी से हटाने की कोशिश करेगा, आज निजामाबाद का ये गुलदस्ता बता रहा है कि हम उसे कभी इसकी इजाजत नहीं देंगे। जब इस मुल्क पे बात आएगी, जब इस मुल्क के आईन और दस्तूर पे बात आएगी, जब इस मुल्क के कॉन्स्टिट्यूशन की हिफाजत की बात आएगी, तो ना हम में का बाशिंदा ये देखेगा कि मैं मुसलमान हूँ, मैं हिंदू हूँ, मैं ईसाई हूँ, मैं सिख हूँ, मैं जैन हूँ, ये सब चीजें बाद में होंगी। वो कहेगा कि मैं सबसे पहले इस मुल्क के कॉन्स्टिट्यूशन का रखवाला हूँ। मैं सलाम करता हूँ आप हजरात के इस इत्तेहाद को, इस मोहब्बत को, यहाँ जमा होने को, और उम्मीद करता हूँ कि हमारा जो प्रोग्राम 30 मई को होने वाला है ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड का, उस प्रोग्राम के अंदर भी जहाँ मुसलमान शरीक हो रहे हैं, वही मेरी ख्वाहिश है कि बरादरान वतन में से भी बड़ी तादाद के अंदर लोग आए और शरीक हों। मैं ये बात वाजे करना चाहता हूँ कि हम वक्फ के मसले पे इसलिए मुसलमान इस वक्त में अड़े हुए हैं। इससे पहले बहुत से मसाइल आए, कई इश्यूज आए, मैं उनको गिनवाना नहीं चाहता, लेकिन आज जिस बड़े पैमाने पे
हम ये चाहते हैं कि मुसलमान के साथ साथ दीगर बरादरान वतन भी शरीक हों, हमारे हिंदू भाई शरीक हों, हमारे ईसाई भाई शरीक हों, हमारे जैनी भाई शरीक हों, हमारे सिख भाई शरीक हों। वो इस वजह से है कि ये सिर्फ वक्फ का मसला नहीं है, ये कॉन्स्टिट्यूशन में किसी भी मजहब के मानने वाले को दिए जाने वाले राइट्स का मसला है। आज मुसलमानों पे बात आ रही है, कल दलित पे बात आएगी, परसों आदिवासी पे बात आएगी, फिर किसी और पे बात आएगी। हम ये चाहते हैं कि वो दरवाजा ना मुसलमान के नाम पे खुले, ना आदिवासी के नाम पे खुले, ना दलित के नाम पे खुले। यहाँ बसने वाला चाहे वो मुसलमान हो, चाहे वो हिंदू हो, चाहे वो दलित हो, हर सब समान है, बराबर है, इंडियन सिटीजन होने की हैसियत से सब एक हैं। आज जब ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड की जानिब से जो मुहिम चलाई जा रही है, मैं जमीयतुल उलमा का जनरल सेक्रेटरी हूँ तेलंगाना आंध्रा का, मैं हैदराबाद से यहाँ तक आया, ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड के इस बैनर तले आया, इस वजह से आया कि इस वक्त में हमें इत्तेहाद की जरूरत है, इस वक्त में हमें यूनिटी की जरूरत है, इस वक्त में हमें यकजहती की जरूरत है। हम अपने मसालिक को, अपनी जमातों को, अपनी तंजीमों को थोड़ी देर के लिए पीछे छोड़ के एक ऐसे प्लेटफॉर्म पे जमा हो रहे हैं जहां से हम इस मुल्क के कॉन्स्टिट्यूशन की हिफाजत का अहद लेंगे, इस मुल्क के अंदर हर बाशिंदे को दिए जाने वाले राइट्स की हिफाजत का अहद लेंगे। आज जब हम आप वक्फ के इस उन्वान पे खड़े हैं, हम आपसे वादा करते हैं कि जब आप हमें अपने हुकूक के तहफ़्फ़ुज़ के लिए बुलाएंगे, इस मुल्क के कॉन्स्टिट्यूशन की हिफाजत के लिए बुलाएंगे, आप हमें अपने साथ पाएंगे। मैं शुक्रगुजार हूं निजामाबाद के जिम्मेदारों का कि माशाल्लाह बहुत ही खूबसूरत अंदाज में आप हजरात ने इस प्रोग्राम का इनेकाद किया। मुख्तलिफ लोगों के इजहार ख्याल भी मैं सुन रहा था। याद रखिए, सबसे पहले आप जब इस मुल्क से बाहर जाएंगे तो कोई आदमी आपको हिंदू या मुसलमान या सिख ईसाई से पहले आपसे ये पूछता है कि भाई आप कहाँ के रहने वाले हैं, और आप सबसे पहले अपना तारुफ देते हैं कि मैं इंडिया का रहने वाला हूँ। हमारी सबसे बड़ी शनाख्त हमारा हिंदुस्तानी होना है, हमारा इंडियन होना है, हमारी ये सबसे बड़ी शनाख्त है, ये सबसे बड़ी पहचान और अलामत है। और आज निजामाबाद का ये गुलदस्ता उसकी शहादत दे रहा है। मैं मुबारकबाद देते हुए आप सभी हजरात का शुक्रिया अदा करते हुए अपनी जगह लेता हूँ। वाखिर दावाना अल्हम्दुलिल्लाह। जो सुन रहा हूँ मैं आश्चर्य फील कर रहा हूँ कैसे कैसे हो रहा है। तो इस विषय में मैं ज़्यादा तो आपकी जब मुझे कुछ चीज़ का नहीं अंदाज है तो मैं बोल नहीं सकता हूँ, लेकिन एक डेमोक्रेटिक कंट्री में सभी की आवाज़, सभी को राइट टू स्पीच है और सभी को उस चीज़ को मद्देनजर रखते हुए उनको रेस्पेक्ट देना चाहिए, मिलना चाहिए, यही मेरी गुजारिश है। धन्यवाद सभी का, बहुत अच्छा लगा सभी को बैठे ఇది పూర్తిగా సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీగా వ్యతిరేకిస్తున్నాం. ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటిది. ముఖ్యంగా మెజార్టీగా ఉన్నటువంటి హిందువుల నుండి మైనారిటీస్ ని వేరు చేసేటటువంటి విధానం తప్ప మరొకటి కాదనేటటువంటి దాన్ని స్పష్టం చేస్తుంది. మొదటగా ఈ ప్రభుత్వం మనమంతా చూసాం, బిల్కుస్ బాను అనేటటువంటి మహిళను వాళ్ళ కుటుంబ సభ్యుని చంపి ఆమెను చేర్చి ఆమెను కూడా పూర్తిగా చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆమె కోర్టు మెట్టెక్కి శిక్ష పడ్డటువంటి 16 మందిని గుజరాత్ ప్రభుత్వం వాళ్ళకు క్షమాభిక్ష పెట్టిందంటే ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇది కేవలం హిందుత్వానికి అంటే హిందువుల కోసం మాత్రమే అధికారంలో ఉన్నటువంటి పార్టీ వ్యవహారాన్ని కొనసాగిస్తుంది. ఎలా తన కుర్చీని కాపాడుకోవాలనేటటువంటి తప్ప మరొకటి కాదు. ఇవాళ జమ్మూ కాశ్మీర్ని మానవ హోమం కొనసాగిస్తూ 370ని రద్దు చేసినటువంటి ఘటన కానీ అంతకు ముందు జరిగినటువంటి ఘటన మనం చూసేటట్లయితే జమ్మూ కాశ్మీర్ లో దాదాపు 15,000 మంది మహిళలు విధవలయ్యారంటే ఎవరైతే ఆ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించారో వాళ్ళందరినీ కూడా తీవ్రవాదులనే పేరుతో, టెర్రరిస్టులనే పేరుతో కాల్చి చంపినటువంటి వాళ్ళే మహిళలు విధవలుగా ఉన్నారు ఇవాళ. అంతేకాదు ఇవాళ రాజ్యాంగం ప్రసాదించినటువంటి లౌకిక
విధానం ఏదైతే ఉందో, లౌకిక రాజ్యంగా ఏదైతే రాజ్యాంగం ప్రకటించి ఉందో, లౌకికాన్ని వేరు చేస్తున్నటువంటి వైఖరి మన ప్రభుత్వం తీసుకుంది. ఎక్కడున్నా సరే కేవలం కులాల మధ్య, మతాల మధ్య విభేదాలను సృష్టించి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మాత్రమే అధికారంలో ఉన్నటువంటి పార్టీ. నక్సలైట్ అని కర్రెగుట్టల్లో కాల్చి చంపుతున్నటువంటి మాన హోమాన్ని మనం చూస్తున్నాం. మనమంతా దాన్ని వ్యతిరేకించకపోవడం అంటే ఇవాళ వక్ఫ్ బోర్డుని అమెండ్మెంట్ చేశారు. రేపు సాయిలను వాళ్ళ క్రిస్టియన్స్ నుంచి, క్రిస్టియన్ ప్రార్థన స్థలాల నుంచి వేరు చేయడానికి, ఆ స్థలాలను కూడా కబ్జా చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తుందనేటటువంటిది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. కనుక మనం ప్రతిదాన్ని ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. అలా ప్రజలందరినీ కలుపుకొని పోరాటాలను కొనసాగిస్తే తప్ప ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ వెనుకకు రాజ్యాంగం అమల్లో వచ్చింది 1950లో. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ ప్రస్తావించడం మాత్రమే జరుగుతుంది. కానీ అసలు రాజ్యాంగం అనేది ఒకటి ఉంది. రాజ్యాంగం అనేది సుప్రీం లా. దాని ప్రకారమే సుప్రీం కోర్టు కానీ లేక పార్లమెంట్ కానీ దానికి అనుకూలంగా నడుచుకోవాలి. కేశవానంద భారతి కేసు తర్వాత వచ్చినటువంటి మార్పుల లోపల కాన్స్టిట్యూషన్ ఈజ్ ద సుప్రీం. సుప్రీం ఏదన్నా ఈ దేశంలో ఉంది అని అంటే పార్లమెంట్ కాదు, ప్రభుత్వం కాదు, అది రాజ్యాంగం. కాకపోతే బ్యాలెట్ ఏంటంటే ఈ రాజ్యాంగం గురించి 80 నుంచి 90% ప్రజలకి ఎవరికీ లేవు. ఇవాళ సమస్య వస్తే మన రాజ్యాంగం నుంచి మాట్లాడుతున్నాం. 25 ఆర్టికల్ నుంచి 32 ఆర్టికల్ లేదా 300 అని చెప్పి చెప్తున్నాం. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, హుస్సేన్ సార్ చెప్తున్నారు ఒక రకమైన పోరాట కార్యక్రమం తీసుకున్నామని. నేను అంటున్నా, నిరంతర పోరాట కార్యక్రమం రాజ్యాంగం అవేర్నెస్ పాఠశాల స్థాయిలో జరగాలి. ఇది జరిగినప్పుడు ఇవాళ రాజ్యాంగ ఉల్లంఘన చేసి, రూల్ ఆఫ్ లాని వయోలేట్ చేసి డిస్క్రిమినేషన్ చేస్తున్నటువంటి సమస్యకి ఎవరు పోరాటంలోకి రావాలి? రైతులకి సమస్య వస్తే రైతులు రావాలా? ముస్లింలకి సమస్య వస్తే ముస్లిం రావాలనేటువంటి దృక్పథం జనంలో ఏర్పడింది. అది కాదు రాజ్యాంగానికి నష్టం వచ్చినట్టు మొత్తం ప్రజలంలోకి రావాలి. అది రావాలి అంటే శాస్త్రాలు జనంలో ఉండాలి. జనంలో ఉండాలంటే జనం పాఠశాల స్థాయి, కళాశాల స్థాయిలో మనం జరగాలి. రేపు మనం తీసుకునే కార్యక్రమంలో భాగంగా ఒక వారం రోజులు పాఠశాలకి, కళాశాలకి రాజ్యాంగ అవగాహన కార్యక్రమంలో నిరసన గురించి మనం చేయాలంటే దేశంలో జరుగుతున్న అన్నిటి మీద కూడా అందరికీ అవగాహన పెంచేటట్లు రామారావు సార్ చెప్పినట్టు స్కూల్ నుంచే ఒక అవగాహనను తీసుకొచ్చి రాజ్యాంగం మీద ఒక అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ మధ్యన ఏమొచ్చిందంటే ఒక మతాల మధ్యన శిక్షను రేపుతుంది. ఒకటి మీకు చిన్న చెప్తున్నాను, 8 గంటల పని దినాన్ని ఉండే 12 గంటలు చేసేది. వాడికి పట్టలేదు, ఎవరికి అనలేదు. వాడు కార్మికుడు, వాడు వస్తాడు, వాడు అది అయిపోతుంటాడు. అరే 8 గంటలు ఒక 100 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత 8 గంటలు 12 గంటలు చేస్తే అందరం ఆమోదిస్తున్నాం. కర్రెగుట్టలో అక్కడ వాళ్ళు మేము చర్చలు జరుపుతాం. ఒక 50 సంవత్సరాల నుంచి తుపాకులు భుజం మీద వేసుకొని, లేదు మేము ప్రభుత్వంతో చర్చలు జరుపుతాము, జరిపితే మేము తుపాకులు కూడా దాన్ని పక్కకు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామంటే, లేదు మేము చంపేస్తాం, మేము ఎవరినైనా చంపేస్తాం, మాకు సైన్యం ఉంది. అరే భారత సైన్యము భారత ప్రజల మీద యుద్ధం చేస్తాక, కార్మికుల అంటే కాశ్మీర్ ప్రజల మీద యుద్ధం చేస్తాక నీ దేశ ప్రజల మీద యుద్ధం చేయడం ఏంటిది? అందుకని అన్ని విషయాలలో మనం ఆలోచించాలి. నిన్న జరిగిన ఆపరేషన్ సింధూరు నిజమేనే, అది ఒకవేళ తీవ్రవాదం అయితే, తీవ్రవాదులు ఉగ్రవాదులు ఎవరైనా చంపితే దాని అంతా దేశం, ముస్లిం, హిందూ అందరు కలిసి భారత ప్రజలు అందరం వ్యతిరేకించాం. కానీ దాని మీద ఏం జరిగింది అంటే, ఒక 3 అంచెల అక్కడ సెక్యూరిటీ ఉంటుంది, 3 అంచెల సెక్యూరిటీని వచ్చేసి వాడు ఒక వెధవ వచ్చేసి ఇక్కడ చంపి వాడు ఎక్కడ తప్పుకొని పోయాడు. భారత సైన్యానికి అంత తప్పు అంత బలం లేకుండా పోయిందా? దీని మీద కూడా కొద్దిగా పునరాలోచించవలసిన అవసరం ఉంది. ఇవన్నిటి మీద కూడా న్యాయ విచారణ జరపాలి. ఈ రోజు భారత రాజ్యాంగం మీద ఒక తీవ్రమైనటువంటి దాడి చేసే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది. అందులో భాగంగానే వక్ఫ్ సవరణ చట్టంలో ఏదైతే ఆర్టికల్స్ 25 నుంచి 30 దాకా సవరణ చేస్తా ఉన్నారో, వీటి మూలంగా ఈ రోజు కేవలం
కాదు నష్టం. రాబోయే కాలంలో ఈ సమాజంలో ఇప్పటికే కార్మిక వర్గంలో 29 చట్టాలను మార్చారు, ఇంకా అనేక రకాల చట్టాలు మార్చి ఈరోజు అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి ప్రజల్ని అణచివేసి వాళ్ళ యొక్క రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ మొన్న పార్లమెంట్ లో కూడా 233 మంది వ్యతిరేకించినట్టే ఈ చట్టానికి ఎంత బలమైనటువంటి వ్యతిరేకత ఉందో మనం అర్థం చేసుకోవాలా. కాబట్టి ఈ మొత్తం దేశవ్యాప్తంగా జరిగే ఉద్యమంతో పాటు ఈ జిల్లాలో జరిగే ఉద్యమంలో సిపిఎం పార్టీగా మేము సంపూర్ణంగా మీకు అండగా ఉంటాం. పౌరకుల సంఘం జిల్లా కార్యదర్శి రాఘవ ప్రవీణ్. నేను ఈ దేశంలో రాజ్యాంగం మీద తీవ్రమైన దాడి జరుగుతుందనే దాన్ని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గ్రహించాలి. ఈ దేశ ప్రజలు కూడా గ్రహించాలి. ఎందుకంటే ఇప్పటికే బ్రాహ్మణిజ భావజాలం కలిగినటువంటి కేంద్రం ఉన్న ప్రభుత్వం బీజేపీ, అది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలందరినీ కూడా అణిచివేయడం కోసమే ఈరోజు ప్రత్యామ్నాయ రాజ్యాంగాన్ని తయారు చేసి రెడీ ఉంచుకుంది. అదే మనుస్మృతిలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని తీసుకుంది. అందుకని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఈ దేశ ప్రజలు అట్టడుగున్నటువంటి ప్రతి ప్రజలు పోరాటం చేయడం ద్వారానే ఐక్య ఉద్యమాల ద్వారా రక్షించుకోగలుగుతామనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికే ఎంతో కొంత రిజర్వేషన్లు ఉపయోగించుకొని ఎదుగుతున్నటువంటి సెక్షన్ ఏదంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు. ఆ వర్గాల సెక్షన్ ఎదిగితే ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణి భావజాల సెక్షన్ కావచ్చు, లేదా ఉన్నత వర్గం ఉన్నటువంటి సెక్షన్ కావచ్చు, వాళ్ళ ప్రమాణం అని చెప్పి వాళ్ళ బీజేపీ గ్రహించి వాళ్ళ పక్షాన పోరాటం తప్ప బీజేపీ కింది ప్రజల పక్షాన కాదని గుర్తుపెట్టుకొని దానికోసం ఐక్య ఉద్యమాలు నిర్మించాలని చెప్పి కోరుకుంటూ ఈ వక్ఫ్ బోర్డు యొక్క అమెండ్మెంట్ చట్టాన్ని ఏదైతుందో దీన్ని రద్దు చేసే వరకు అందరం కలిసి పోరాడాలి. మిగతా హక్కుల కోసం కూడా పోరాటం చేయడానికి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనేటటువంటి ఏకైక నినాదంతో ముందుకు పోవడం వల్లే अन्य वर्गाल्ని కలుపుకొని పోగలుగుతామనేటటువంటిది जानता नहीं हूँ, लेकिन ये एक मिसाल है कि हम सब इकट्ठे होकर बैठे हैं और एक ये खुलूस और प्यार यहाँ पर इस महफिल में है और ये एक बहुत बड़ी एग्जाम्पल है कि वी कैन डू इट टुगेदर। तो इससे सबसे बड़ी बात ये भी है कि अगर डेमोक्रेसी है तो जस्टिस शुड बी डिलीवर्ड। जो भी जहाँ पे भी है उसको अगर इनजस्टिस कहीं पे भी लगता है वो जस्टिस डिलीवर होना चाहिए, चाहे कैसे भी हो। वी ऑल आर टुगेदर। जो జరుగుతున్న ఇష్యూ ఏంటి, మనం ఎందుకు అసెంబ్లీ అయినాం అనేది క్లారిటీగా గౌరవనీయులు పెద్దలు అడ్వకేట్గా చెప్పారు. రెండే విషయాలు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి 18 లక్షల ఎకరాలు మిలిటరీ ఆధీనంలో ఉంటే 12 లక్షల ఎకరాలు రైల్వే ఆధీనంలో ఉంటే 9 లక్షల ఎకరాలు వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్నాయని ఒక దురాలోచనతో దీని అమెండ్మెంట్ తీసుకొచ్చారన్న ఫ్యాక్ట్ అందరూ గుర్తుపెట్టు. 9 లక్షల ఎకరాలు వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్నాయి. వక్ఫ్ బోర్డుకి ఎక్కడి నుండి వచ్చినాయి అనేది మూల సూత్రాలు ఒకసారి మనం ఆలోచన చేయాలి. వక్ఫ్ బోర్డుకి వచ్చిన ప్రాపర్టీస్ అన్ని అందులో హిందువులకు కూడా భాగాలు ఉన్నాయనేది ఒకసారి గుర్తించాలి. ముస్లిం ఫ్యామిలీస్ ఇచ్చిన ఇనాంలే కావు. ఈరోజు మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వక్ఫ్ బోర్డు సర్వే సెకండ్ సర్వే జరిగినప్పుడు నేను అందులో భాగస్వామి కాబట్టి నాకు తెలిసిన 2 విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈరోజు మనము కొన్ని గ్రామాలు తిరిగినప్పుడు దర్గా ఉంటుంది, ఈద్గా ఉంటుంది, ఆషూర్ ఖాన్ ఉంటుంది, చిల్లా ఉంటుంది, మసీద్ ఉంటుంది, దర్గాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ముస్లిం వాళ్ళు ఇచ్చిన విరాళాలు కాదు, హిందువులు కూడా ఇచ్చిన విరాళాలు ఉన్నాయని కూడా గుర్తుంచుకోవాలి. ఆ రోజు హిందువులు ఎందుకు ఇచ్చారు అంటే కట్టర్ హిందువులైనా సింపథైజర్స్ ఉన్నారు. ఇలా దర్గాకు పోయేవాళ్ళని చాలా మంది హిందువులు ఉన్నారు. అంటే ఈ రోజు తీసుకొచ్చిన అమెండ్మెంట్ ఏం చెప్తుందంటే మీరు 5 సంవత్సరాలు ముస్లిం స్వీకరించి ఉంటేనే విరాళాలు ఇవ్వాలంటే మేము ఇచ్చిన వాళ్ళు ఉన్నాం, ఇంకా ఇయ్యబోయే వాళ్ళు ఉన్నాం, మా పరిస్థితి ఏంటి అని ఒక యాజ్ ఎ హిందువుగా ఈ రోజు నేను అమెండ్మెంట్ ని క్వశ్చన్ చేయాలనుకుంటున్నా. దీని గురించి ప్రస్తావన జరగాలి. ఈ రోజు ముస్లిం సోదరులు ఒక్కలే వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ గురించి ధర్నా చేయకూడదు, అందులో హిందువులు కూడా భాగస్వామి కావాలి. ఈ రోజు మనం దర్గా పోవద్దంటే అంటే ముస్లింలే పోవన్నా,
ఇది చాలా తప్పు. దీని మీద చర్చ జరగాలి. ఈరోజు అమెండ్మెంట్ లో ఉన్నటువంటి సెక్షన్ 54 ఏమన్నది, సెక్షన్ 83 ఏమన్నది, దాని మీద చర్చ జరగాలి. వాళ్ళు ఏమంటారంటే ఈ రోజు వక్ఫ్ బోర్డ్ కమిటీలో నాన్ ముస్లిం ఉండొచ్చు అనేది ప్రతిపాదన ఉందో, రేపు పొద్దున నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. నేను ఈ మధ్య కాలంలో చూసింది ఒక ఎండోమెంట్ కి ఒక క్రిస్టియన్ అమ్మాయిని ట్రాన్స్ఫర్ అయ్యి 317 వచ్చింది. ఆమె మేఘాల మీద ఇమీడియట్ గా దాన్ని చేంజ్ చేసింది. నేను ఎందుకు చేంజ్ చేశారంటే క్రిస్టియన్ ఆమె ఎట్లా ఎండోమెంట్ లో ఉంటుంది అంటే అది రూల్ అయినప్పుడు మరి ఇందులో వర్క్లో ఇందులో నాన్ ముస్లిం ఎట్లా మెంబర్ ఉంటారు అనేది కూడా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద చర్చ జరగాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కాబట్టి హుస్సేన్ గారు ఇచ్చిన 2 minutes ఉంది. నేను వాస్తవంగా మాట్లాడదాం అనుకున్నా కానీ ఇట్లాంటి చాలా అమెండ్మెంట్లు ఇలా ముస్లిం సంబంధించినటువంటి ప్రాపర్టీస్ మీద జరుగుతున్నటువంటి దాడి, ఎవరైతే సింపథైజర్స్ ఉన్నారో హిందువుల మీద కూడా జరుగుతున్న దాడి ఈ రోజు వక్ఫ్ బోర్డ్ మీద జరిగింది, రేపు క్రిస్టియన్ మీద జరుగుతుంది, బుద్ధిజం మీద జరుగుతుంది. ఓవరాల్ గా ఏదైతే బీజేపీ అనుకున్నటువంటి వాళ్ళ కాన్సెప్ట్ ఏదో ఉందో అది భారతదేశం మీద రుద్ది మనందరినీ విచ్ఛిన్నం చేసే ప్రయత్నం కాబట్టి భారతదేశం యొక్క విచ్ఛిన్నం కాబట్టి అంటే భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. దానికి అందరం కూడా కంకణబద్ధులం కావాలి. బాబాసాహెబ్ ఏమని చెప్పిండు? బాబాసాహెబ్ చెప్పిన కాన్సెప్ట్ అందరూ మర్చిపోయారు. ఇలా ప్రపంచంలో ఉన్న అందరూ కూడా ఒక ఉన్నత అందరూ కూడా ఒక మేధావిగా అనే ఒక ఆశయాన్ని మనం పాటిస్తుంటే ఇలా భారతదేశము ఆ భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి దేన్ని ఫాలో అవుతారు, ఏ రాజ్యాంగాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారనే దాని మీద చర్చ జరగాలి. అప్పుడు అందరు కూడా వస్తారు. ఈరోజు చాలా మంది ఇక్కడ హిందువులు ఉన్నారు, ముస్లింలు లేరు. ఎందుకు వచ్చారు? వక్ఫ్ బోర్డు మీద చర్చ జరుగుతుంది, ఏం జరుగుతుందని ఇందామని వచ్చాను. కానీ ఈరోజు నిజంగా ఈరోజు చాలా ధన్యవాదాలు హుస్సేన్ గారికి. పొద్దున్నే చెప్పిండు, ఇంకొంత ముందు చెప్పుంటే అన్ని మతాలను సమానంగా చూసి గౌరవించడానికి వచ్చిన పెద్దలందరికీ, ప్రజా సంఘాల నాయకులకు ఉద్యమాలను తెలియజేస్తావు. నా పేరు వి ప్రభాకర్, సిపిఐఎంఎల్ మాస్ లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ కార్యదర్శిని. ముఖ్యంగా ఈరోజు సలహాలు ఇవ్వమని చెప్పేసి సూచన చేశారు. అది చాలా మంచిది. చాలా మంది మేధావులు తెలియని వాళ్ళు ఎవరు లేరు, మాట్లాడాల్సిందే. కానీ బీజేపీ 2014 తర్వాత ఈ దేశంలో ఉన్న సంపదలను, రాజ్యాంగాన్ని మొత్తం కార్పొరేట్ శక్తుల ముందు పెట్టడానికి ఈరోజు ప్రయత్నం చేస్తా ఉంది, పెడతా ఉంది. ముఖ్యంగా ఇవాళ ముస్లిం మిత్రుల భూములకు వక్ఫ్ బోర్డుకు సంబంధించిన సవరణలే అని మనం ఊరుకుంటే, రెండవది క్రిస్టియన్ సంస్థలకు సంబంధించిన లక్షలాది ఎకరాల భూముల పైన దాని కన్ను పడిందని చెప్పేసి, ఆ తర్వాత క్రిస్టియన్ సంస్థలే దాని భాగం అని చెప్పేసి మనం గుర్తించాలి. అయ్యా, మన ముస్లింలకు హక్కులు కదా, వాళ్ళ హక్కు ఎవరికి ఇవ్వాలని మనకేం అని చెప్పి ఊరుకుంటే రేపు మనవంతు కూడా వస్తుంది. అది జార్జ్ చక్రవర్తి హయాంలో జరిగిందే ఇక్కడ జరగబోతా ఉంది. రెండవది, ఇవాళ హిందూ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు చెప్పినట్లుగానే ఆదాని అంబానీలకు రాత్రే ప్రపంచ కుబేర్లు చేయడం కోసం తీసుకొస్తున్న విధానాలతో నిరుద్యోగ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. చేసుకునే ఆత్మహత్యల్లో హిందువులు ఎంతమంది, క్రిస్టియన్ ఎంతమంది, ముస్లింలు ఎంతమంది అంటే హిందువులే ఎక్కువ. రైతులు ఈ రోజు తను పండించిన పంట గిట్టుబాటు లేక, అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందులో హిందువులే అని చెప్పేసి అంటా ఉన్నా నేను. మరి హిందూ అనే వారికి ఇది కనిపించట్లేదా? హిందువులే ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు నీ విధానాల మూలంగా అని మనం ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను. అందుకని ఈ రోజులో, ఈ నేపథ్యంలో వక్ఫ్ బోర్డుకు సంబంధించిన
మనువాద రాజ్యాంగం మనం వ్యతిరేకించడానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మన రాజ్యాంగానికి ప్రమాదంలో పడబోతా ఉంది. మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమే సర్వరోగ నివారణ అని చెప్పేసి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఈ రోజులో ఈ నేపథ్యంలో సిపిఐ మాస్లైన్ ముందు వస్తూ ఉంటుంది. అదే సమయంలో ప్రజా ఉద్యమాన్ని అంచివేయడానికి ఈరోజు కరేగుట్ట బూతుగా ఎన్కౌంటర్లో అగ్ర నాయకులు ముందుగానే అరెస్టులు చేసి తన ఆధీనంలో ఉంచుకొని సమాచారాన్ని రాబట్టుకొని చేస్తున్న మన భారతీయుల పైన భారతదేశంలోనే ఈరోజు యుద్ధం ప్రకటిస్తా ఉంది. ఆ యుద్ధాన్ని కూడా ఆపమని మనం విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ హామీ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందుకని మిత్రులారా, ఏది ఏమైనా ఐక్య ఉద్యమే దీని పరిష్కారం. దీని గురించి అందరూ వినడానికి వచ్చారు, కొందరేమో సజెషన్ తీసుకున్నామని వచ్చారు. ముందుగా ఇక్కడ అన్ని మతాల వారు ఉన్నారు. బుద్ధిస్ట్ సొసైటీ నుండి నేను వచ్చాను. నా పేరు రామ్జీ చక్రవర్తి. నవయన బుద్ధిస్ట్ సొసైటీ అండ్ బుద్ధిస్ట్ కాకుండా అందరూ వచ్చారు. అలాగే బుద్ధిస్టులకు కూడా సమస్య వచ్చింది. బీహార్లో జరుగుతున్నటువంటి బుద్ధగయాలో బుద్ధిస్టులు కాకుండా బ్రాహ్మణులు ఆక్రమించారు. ఎవరు ఏ మతంలో ఉన్నప్పటికీ ఒక ముస్లిం మసీదులో ప్రార్థన చేస్తారు, హిందువులు గుళ్ళో ప్రార్థన చేస్తారు, అలాగే క్రైస్తవులు చర్చిలో ప్రార్థన చేస్తారు. ఎవరి గుళ్ళలో వాళ్ళు ప్రార్థన చేస్తారు. కానీ బుద్ధగయాలో బ్రాహ్మణులు వచ్చి ప్రార్థనలు చేశారు. ఈ విషయం చాలా మందికి తెలుసు, కానీ సపోర్ట్ చేయడం ఎవరు లేరు. సపోర్ట్ చేయడంలో చాలా మంది వెనుకడుగు చేశారు. ఇప్పుడు మన ముస్లిం సోదరులు ఈ వక్తు బోర్డు గురించి సెమినార్ పెట్టడం ద్వారా మన అడ్వకేట్ వచ్చారు మన హైదరాబాద్ నుండి, హైకోర్టు నుండి. నేను వారికి ఏం తెలియజేస్తున్నా అంటే, ఈ బుద్ధిస్టు సొసైటీ నుండి బుద్ధగయాలో ఉన్నటువంటి బ్రాహ్మణులను తొందరనే వాళ్ళని అక్కడ నుండి పంపించాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ఈ లౌకికత్వాన్ని కాపాడాలని. సెక్యులరిజం, భారతదేశం అంటేనే సెక్యులరిజం. భారతదేశం రాజ్యాంగంలో ప్రతి ఒక్క హక్కులు ఇచ్చింది. అలాగే అసలు రాజ్యాంగమే ఒక సెక్యులరిజం అనే ఒక యాక్ట్ కాకుండా రాజ్యాంగం ఒక మొత్తం కలిపే సెక్యులరిజం. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా అందరూ ఫస్ట్ రాజ్యాంగాన్ని చదవండి. అంతేగాని సమస్య వచ్చినప్పుడు నాకు ఈ సమస్య వచ్చింది రండి రండి అని కాకుండా రాజ్యాంగాన్ని చదివి రాజ్యాంగంతో పాటు ప్రతి ఒక్క హక్కును తెలుసుకొని చిన్నప్పటి నుండి ప్రతి ఒక్కరు హిందూ అయినా, ముస్లిం అయినా, సిక్కు అయినా, ఇసాయి అయినా, ఏ మతంలో అయినా ఫస్ట్ పిల్లలకి దేవుడి గురించి చెప్తున్నారు, తప్పలేదు. అలాగే పాటు వాళ్ళు పెరుగుతున్న కొద్దీ ప్రతి ఒక్క తరగతిలోనూ ఎలాగైతే విద్య నేర్చుకుంటారో అలాగే భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులను కూడా తప్పకుండా తెలియజేయాలి. ఇప్పుడు మీ ఇళ్లలో ఖురాన్, బైబిల్, అలాగే భగవద్గీత, రామాయణం ఉన్నప్పటికీ ప్రతి ఇళ్లలో రాజ్యాంగం తప్పకుండా ఉండాలి. రాజ్యాంగాన్ని చదవాలి, రాజ్యాంగాన్ని అందరికీ తెలియజేయాలని ఈ యొక్క అర్థబోర్డు రాజ్యాంగంపై కానీ రాజ్యాంగం కాపాడడం కోసం కానీ అనేక చట్టాలు వచ్చినాయి ఈ మధ్యకాలంలో. ప్రజలకు వ్యతిరేకంగా, కార్మికులకు వ్యతిరేకంగా. దాంట్లో భాగంగా ఇలా వక్ఫ్ సంబంధించినటువంటి చట్టం రావడం జరిగింది. దీనిపైన పోరాడడం ఇంతకుముందు పెద్దలు మాట్లాడినట్టు మనం అనేక పద్ధతుల్లో పోరాడడం. కానీ సమస్య వచ్చినప్పుడే కాదు, ఇలా ప్రజా సమస్యలు, కార్మిక సమస్యలు వచ్చినప్పుడు అందరూ కూడా ఐక్యం కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. ఈరోజు వర్క్ అని ఈ చట్టంలో ఉన్నటువంటిది కమ్యూనిస్ట్ పార్టీలు అనేక సంవత్సరాలు పెట్టినటువంటి మాట భూ సమస్య.
దానిలో భాగంగానే ఈ వర్క్కు సంబంధించినటువంటి సమస్య భూ సమస్య ఇంక్లూడ్ ఉందని చెప్పేసి స్పష్టంగా కనబడతా ఉన్నది. ఎవరో ఎనామిక్స్ అయినటువంటి భూముల పైన ఇలా పెద్దలు చేయడం కోసం బీజేపీ కుట్రలు చేస్తా ఉన్నారు. బహుశా నేను అనుకుంటా భారతదేశానికి స్వతంత్రము రాకముందు ఏ సమావేశం పెట్టినా కానీ టెన్త్లో మనం చూసినాం కాన్పూర్ కుట్ర కేసు లాంటి కుట్ర కేసులు. ఇలా మనం నిజామాబాద్ మీటింగ్ పెట్టిన బీజేపీ అంటే ఇది కూడా ఒక కుట్ర కేసు పెట్టదేమో అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయేమో అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. అయితే ఈ సందర్భంగా రఘునాథ్ గారికి ఈ యాక్ట్ యొక్క అంశం ఉందేమో అడుగుతా ఉన్నాం. ఇలా బీజేపీ ఏం చెప్తా ఉన్నది, ఈ యాక్ట్ తీసుకొచ్చింది పేద ముస్లింల కోసం అని చెప్పి చెప్తా ఉన్నది. అంటే పేద ముస్లింలకు ఈ ఉన్నటువంటి భూమిని పంపిణీ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ప్రభుత్వాలు ఏ రాజకీయ పార్టీలు కావచ్చు, గతంలో కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్టు కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ పార్టీ వచ్చినా భూ సమస్యను పరిష్కారం చేయాలా. కానీ అలా ఈ వక్ఫ్ సంబంధించినటువంటి దాన్ని అడ్డం పెట్టుకొని పేద ముస్లింలకు భూమి పంచామని చెప్పేసి యాక్ట్ లో పెట్టమని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది నిజమా అబద్ధమా? ఇక్కడ అందరినీ కలుసుకున్నందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. చిన్నదానైనా ఇక్కడ ఏదైనా పొరపాటు మాట్లాడితే నన్ను క్షమించాలి. నేను చెప్పదలుచుకుంది ఒకటే, నవీనన్న చెల్లె కంపల్సరీ రావాలి ఈ ప్రోగ్రామ్కి నువ్వు ఖచ్చితంగా అని చెప్పి 2 days కింద నాకు చెప్పడం జరిగింది. నిజంగా హోల్ హ్యాండెడ్గా చెప్తున్నాను. మ్యారేజ్ అనేది మిస్ చేసుకొని మరి వచ్చిన, ఎందుకంటే ఇప్పుడు 7:30కి మ్యారేజ్ ఉంటే అయినా కూడా నా మిస్ చేసుకొని వచ్చిన. ఎందుకంటే చాలా గొప్ప వాళ్ళు ఉంటారు, ఇలాంటి అవకాశం అనేది రాదు. నేను అక్కడ సారీ చెప్పుకున్నా పోతుంది, కానీ ఇక్కడ చాలా నేర్చుకోవడం అనేది ఉంటుంది. అందరికీ ఒకటి చెప్పదలుచుకున్నాను, చిన్నదానైనా రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు, దాని ప్రకారం అందరూ ఇప్పుడు నవీన్ ఇక్బాల్ ఎలా అయితే ఎక్కడ కలిసినా కూడా ఏ హమారా పైన అంటాడు. సో అదే విధంగా మీకు మా వంతుగా లేడీస్ గా నేను జిల్లా యాదవ్ సంఘం అధ్యక్షురాలిని మంజుల యాదవ్. సో నేను ముందు మాకు ఎప్పుడు పిలుపునిచ్చినా ఈ రోజు ఎలా అయితే అన్న పిలుపునిచ్చిండో, నాన్న మీ వంతు అన్నప్పుడు మేము పిలవకపోయినా మీ ముందుకు మీకు సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఒక్క విషయము, ఏదైతే భగవంతుడికి ఇచ్చిన హక్కు ఉందో, ఏదైతే ల్యాండ్ అని ఉందో కేవలం భగవంతుడికే సొంతం. అది అన్యాయంగా తీసుకోవడం అనేది అది ఎట్టి పరిస్థితుల్లో చిన్నదానైనా కూడా నేను దానికి వ్యతిరేకమని చెప్తాను. సో నేను ఎనీ టైం అయినా ఉంటానన్నా. మీరందరూ మానవరం కానీ కాలేజ్ నుండి కానీ ఇంకా యూత్ ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరూ నేను ఒకటి చెప్తున్నాను, మీరందరూ ఒకటిగా గొంతుగా పిలుతాము, అందరం కలిసికట్టుగా నడతామని చెప్తున్నాను. ఖచ్చితంగా తిరిగి రావాల్సిందే. ఒక చేయి పిడికిలు కానీ అదే 2 చేయి పిడికిలు చూడండి, ఎలాంటిదైనా దిగి వస్తుందనే నమ్మకం నాకుంది. సో అందరికీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముందు విజయం వినాలి, మళ్ళీ అప్పుడు కూడా విజయస్థంగా ఇట్లా ఉండాలనే కోరిక, అప్పుడు కూడా రాబోతాను, ఖచ్చితంగా సక్సెస్ అవుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. मैं सबसे पहले अल्लाह तबारक तआला का शुक्राना करता हूँ कि अल्लाह तबारक तआला ने निजामाबाद शहर के अंदर इतना बड़ा इज्तिमा उसके हुकूक के ताल्लुक से, अफराद के हुकूक के ताल्लुक से रखा है। और ख़ास करके हैदराबाद से तशरीफ़ आए रघुनाथ साहब हैं, उस्मान साहब हैं, जुबैर साहब हैं, और इनके साथ जितने लोग भी हैदराबाद से तशरीफ़ लाए हैं उनका भी मैं शुक्र अदा करता हूँ कि ये लोग तकलीफ उठा करके वहाँ से तशरीफ आए हैं। प्रेस वालों का भी शुक्र अदा करता हूँ, होटल वालों का भी शुक्र अदा करता हूँ। खास करके बड़ी तादाद में जो हिंदू भाई, सिख भाई और ईसाई भाई वगैरह जो आए हैं, इनका मैं पर्सनली हर एक का शुक्र अदा करता हूँ। अब मेरी बहनें भी यहाँ आई हैं और उन्होंने भी अपना इज़हार ख्याल किया है। हमारे हक में बहुत सारी बातें उन्होंने भी बताई हैं। इन बहनों का भी मैं शुक्र अदा करता हूँ। मुसलमान भाई खास करके अपने जैक के जो जॉइंट एक्शन कमेटी के जो मेंबर्स हैं, मैं उन सब का बहुत बहुत शुक्र अदा करता हूँ कि उनकी ही मेहनतों की नतीजा है कि ये सब कामयाबी तरीके से आज का प्रोग्राम हुआ है। तो सारी पार्टियों के नाम किसी का नहीं रहता, मुमकिन है भूल जाऊँ, चाहे वो MIM हो, कांग्रेस हो, सारी पार्टियों के, जितनी भी पार्टी के और जितनी मजहबी इदारों के लोग आए हैं, उन सब का भी मैं शुक्रिया अदा करता हूँ कि आप लोग हमारी आवाज़ पर यहाँ इकट्ठे हुए हैं। और वक्त के ताल्लुक से
औकात के ताल्लुक से जितनी बातें आपने सुनी है, तो खास करके भी वैसे रघुनाथ साहब को मैंने बताया, सबसे पहले नाम उन्हीं का लिया है कि बहुत खोल करके उन्होंने वक्त की बातें रखी है यहाँ, और हमारे हिंदू भाइयों को जो बातें मालूम नहीं थी वक्त के ताल्लुक से, उनकी स्पीच की वजह से बातें बहुत खुल करके लोगों के सामने आई, और सवाल जवाब की वजह से भी बहुत सारी बातें खुल करके आए हैं। बहरहाल आप तमाम हजरात का शुक्र अदा करते हुए एक बात की रिक्वेस्ट करता हूँ कि यहाँ डिनर का इंतजाम किया गया है, आप लोग खाना खा के जाएंगे, बगैर खाए हमसे जो टकराएगा, हमसे जो टकराएगा, जीना है तो मरना सीखो, जीना है तो मरना सीखो, जीना है तो मरना सीखो।